పర్సన్ని కూడా ఇప్పుడు నేను వెజిటేజ్ బిజినెస్ని పార్ట్ టైంగా టేకప్ చేస్తున్నాను. ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ అయితే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను వచ్చి కేసులో సపోర్ట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మా మిస్సెస్ వాడలేదు. అలాంటప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ పర్చేజ్ చేస్తానా? చెయ్యం. అంటే ఇప్పుడు ఇద్దరు సపోర్ట్ ఉండాలి, వైఫ్ అండ్ సపోర్ట్ ఉండాలి, హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. ఇద్దరు సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ వెజిటేజ్ బిజినెస్ అనేది రన్ చేస్తాం. అవునా కదా? ఓకే, మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. మీరు బిల్లు చేస్తారు కదా, 10 గంటలు ఇక్కడే చేస్తారు, ఇక్కడే 10 గంటలు చేసి ఎన్ని చేస్తారు? మీకు అసలు అలాగే ఇంట్లో వంట కూడా చేస్తారు. ఒకటే సిలిండర్ మీద వంట చేస్తారు, అన్నం చేయాలి, కూర చేయాలి, కాయ పెట్టాలి. అదే ఒక 4 సిలిండర్లు ఉన్నది లేదా 2 సిలిండర్లు ఉన్నది, అలాంటప్పుడు చేసినప్పుడు ఎంత తొందర అవుతుంది? ఇప్పుడు మనం ఒక్కరమే, మనం వెజిటేజ్ బిజినెస్కి వచ్చినప్పుడు మనం ఒక్కరమే, మనం ఎవరిని కూడా తీసుకురాలి, ఒక అప్లైన్ మాత్రమే తీసుకొచ్చేది. మనం కూడా టీం అనేది బిల్డ్ చేసుకోవాలి. ఈ నెల 10 మంది, నెక్స్ట్ నెల 10 మంది, ఆ నెక్స్ట్ నెల ఒక 50 మంది, తర్వాత ఒక 100 మంది. మనం చేసేది ఒక 10 నిమిషాలే, ఒక గంటకు 10 రూపాయలు వేలగట్టినా కూడా 100 మంది తోటి చేస్తే ఏమవుతుందమ్మా? ఒక 10,000 బిజినెస్ అవుతుంది. అవునా? ఒక 1000 మంది పర్సన్ వచ్చింది అనుకోండి, 1000 మంది కూడా మనం 10 గంటలే పనిచేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎంత వర్క్ అవుతుంది మనకు? ఇప్పుడు కోటీశ్వర్లు ఉన్నారు, రతన్ టాటా, బిర్లా, వాళ్ళంతా ఏం చేస్తారు? అందరికీ ఉండేది లైఫ్లో 24 అవర్సే, కానీ చేసేది ఏంటమ్మా? వాళ్ళు ఒక బిల్డు టీం అనేది బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళ కింద లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. మనం జియో పెట్రోల్ కొట్టిస్తున్నాం, జియో సిమ్లో రీఛార్జ్ చేపిస్తున్నాం. అవునా కదా? మనకు తెలియకుండానే వాళ్ళకి ఒక్కొక్క రూపాయి అనేది పోతుంది. అలానే మనకు తెలియకుండానే మన కింద నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకుంటే మనం ఇప్పుడు కాదు 3 తరాలు ఎప్పుడు కూడా ఏ లైఫ్లో కూడా మనకి ఇలాంటి, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, నేను రేపు స్కూల్కి వెళ్ళకపోతే నాకు జీతం అనేది రాదు, నా కుటుంబం గడవద్దు. అవునా? చాలామంది ఉంటారు, కానీ ఒక ఫార్మర్ కూడా ఒక 4 months వర్క్ చేస్తేనే, కష్టపడి పని చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు అకాల వర్షాలు పడ్డాయి, పంట కొట్టుకపోతుంది, వాళ్ళకి ఏమన్నా జాబ్ ఉందా? లాభం ఉన్నదా? కానీ ఒక టీం అనేది బిల్డ్ చేసుకుంటూ పోతే మనం చేసినా చేయకున్నా మన కింద ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనకు వచ్చినా రాకున్నా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెస్టేజ్. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 385 రూపాయలు. లాస్ట్ మంత్ నేను సిల్వర్ డైరెక్టర్గా అయినాను. నాకు లాస్ట్ చెక్ 8,116 రూపాయలు.